ఇంటర్మీడియట్‌లో ఎగ్జామ్స్ వస్తాయని భయమో, లేపోతే ఫెయిల్ అవుతాననే భయమో అట్లాంటి చూస్తున్నాం మనం. కొన్ని కొన్ని ప్రెస్టీజియస్ స్కూల్, కాలేజెస్‌లో కూడా మన టీవీలో వస్తాయి. అరే! హ్మ్. పలానా దాంతో ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతాననే భయంతో అట్లాంటి వాళ్ళకి కూడా కొంత స్ట్రాంగ్ అవేర్‌నెస్ రావాలి. అహా! రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా మంది చెప్తారండి. ఇది క్లాస్‌లో మనం పిల్లలుగా ఉన్నప్పుడు కూడా వినుంటాం. ఇప్పుడు చదువు ఒక్కటే కాదు. అంటే ఇంకా దాంట్లో ఇంకా కొన్ని రకాలున్నాయి. లైక్ హార్డ్ వర్క్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఒకవేళ చదువులో కొంత ఫెయిల్ అయినా కూడా బిజినెస్ చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. ఉన్నారు. ఇప్పుడు మనం బ్రతికుంటే కదా అవును. మనకి ఇంకా అవకాశాలుంటాయి. మనం హ్యాపీగా ఉంటే కదా మన బుర్ర ఫస్ట్ పనిచేస్తది. ఎన్నో అవకాశాలు. ఇప్పుడు అల్టిమేట్లీ ఏంటంటే అన్నిటికన్నా మెంటల్ పీస్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ టెంపరరీ. అప్పటికి ఆ ప్రాబ్లమ్ వచ్చేటప్పుడు ఏదో భూమి, ఆకాశం నా మీద పడిపోతుంది అమ్మా అనే ఫీలింగ్ లో ఉన్నా కూడా కొంచెం ఆలోచించడము, ట్రస్టబుల్ పర్సన్ దగ్గర గైడెన్స్ తీసుకోవడము, ఈ 2 చేసి దానికి సొల్యూషన్ ఆలోచించి సొల్యూషన్ తీసుకురాగలిగితే ఆ ఒక్క క్షణం చనిపోతే బాగుండేమో అనుకున్న తర్వాత మనకి అయ్యో అలా అనుకున్నామే దీనికి ఆ! సొల్యూషన్ వచ్చింది రాంగ్. నౌ వీఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. హ్మ్. ఇప్పుడు అది ఇంకా స్టోరీ లాగా మనం చెప్పుకుంటాం అంతే. చెప్పుకుంటాం. అంతకు మించి దేనికి పనికిరాదు అది. అదే. సో ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు అది కొంచెం కొంచెం ఆలోచించడము ధైర్యంగా ఉండడము చేస్తేనండి కంపల్సరీగా వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అండ్ దాన్ని దాటుకొని ఇంకా ముందుకి మంచి సక్సెస్. అసలు ఆ ప్రాబ్లమ్స్ రావడం కూడా ఒక విధంగా మంచిదే. హ్మ్. హ్మ్. దానివల్ల వస్తేనే మీకు ధైర్యం వస్తది. హ్మ్. ఎక్స్పీరియన్స్ టీచ్ చేసేది ఇంకేది టీచ్ చేయదు అంటారు చూడండి. సో దానివల్ల ఇంకా స్ట్రాంగ్ అవుతాం మెంటల్లీ. కాబట్టి ఫైనాన్షియల్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఈవెన్ హెల్త్ మీరు చూసారు చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు ఇంకెన్నాళ్ళు ఉండరు అని కొన్నిసార్లు చెప్తా అనుకున్న ఉంటారు. టైంలో బట్ వాళ్ళు మెంటల్ గా పాజిటివ్ యాటిట్యూడ్ తో ఆల్మోస్ట్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు నెక్స్ట్ ఉంటారు. అవును మేడం. అది కూడా హెల్దీగా ఉంటారు. ఎలా ఉంటారు? బికాస్ ఆఫ్ ద పాజిటివ్ యాటిట్యూడ్. అందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ అని కాదు, ఫైనాన్షియల్ ఏది వచ్చినా సరే మీరు వర్రీ అయ్యి ఏం చేయలేరు. చేయలేం. టెన్షన్ పడతాం తప్ప. ఏం చేయలేరు. కానీ హ్మ్. అదే మీరు పాజిటివ్ గా ఆలోచిస్తే ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఈ సూసైడ్ చేసుకోవడం అది అనేది చాలా ఫూలిష్ పని అండి. అది ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది. ఇప్పుడు అలా అయితే సూసైడ్ అందరూ చేసేసుకోవాలి. అందరూ ఇంకా భూమి చేసేసుకోవాలి. మీద ఎవరు ఉండకూడదు. ఉండకూడదు. మరి అంత అన్ని దెబ్బలు తగిలి మీకు వసుంధరలో కూడా చాలా సార్లు మన ఈనాడు పేపర్లో వసుంధరలో కూడా చాలా సక్సెస్ స్టోరీస్ వస్తాయి. ఆడపిల్ల స్ట్రీట్ మీద వదిలేసిన ఆడపిల్ల ఎంత మంచిగా సెటిల్ అయిందో, అవును. ఐఏఎస్ ఐపీఎస్ ఏదో వచ్చి. అలాగే ఇంకొక అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఏ సపోర్ట్ లేకపోయినా పిల్లల్ని రేస్ చేసుకొని చదువుకొని షీ సెటిల్డ్ వెల్. ఇంకా అంతకన్నా కష్టాలు అనేది వస్తాయా? సో మరి చిన్నదానికి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు ఈ ఈ తరం పిల్లలు అనేది అర్థం కావట్లేదు.